హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. అయితే ఇవాళ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ బ్లౌజెస్ చూపిస్తాను. మనము ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదా. ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. అయితే మనము కామన్గా కొన్ని బ్లౌజెస్ కుట్టించుకుంటే అవి మనం మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేసుకోవాలి, నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దామా. నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజు గ్రీన్ బ్లౌజ్ అనమాట. దీనికి నేను ఇలా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. ఇది కంప్యూటర్తో చేస్తారు కదా, ఆ మిర్రర్ వర్క్ ఫాల్స్ మిర్రర్స్ ఒరిజినల్ కాదు. ఇది చాలా యూజ్ అవుతుందండి. నేను ఆల్మోస్ట్ చాలా శారీస్కి పేరప్ చేస్తాను. వాటిలో కొన్ని శారీస్కి నేను పేర్ చేసి చూపిస్తాను. మొత్తం హ్యాండ్స్ ఇలాగే వచ్చింది, నెక్ ఇలా రౌండ్ నెక్, మళ్ళీ ఫ్రంట్ ఏమో ఇలా వన్ సైడ్ వస్తుంది కదా, ఆ ప్యాటర్న్ అనమాట. ఇది యాక్చువల్లీ ఒక శారీ కోసం కుట్టించుకున్నాను, కానీ ఇది చాలా శారీస్కి పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఏమంటే కల్నేత అంటారు కదా, ఆరెంజ్ పింక్ షేడ్లో జస్ట్ సింపుల్ వన్ కలర్ శారీ అనమాట. దీనికి ఈ బ్లౌజ్ వేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగా కనిపిస్తుంది. ఇది చాలా రిచ్గా కనిపిస్తుంది, ట్రెడిషనల్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమము నేను ఈ బ్లౌజ్తోనే పేరప్ చేస్తాను. యాక్చువల్లీ దీనికి మనం ఆరెంజ్ వేయచ్చు, బ్లూ వేయచ్చు, మళ్ళీ ఆనంద బ్లూ అంటారు కదా, ఆ బ్లూ వేయచ్చు. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి. దీనికి గోల్డ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గోల్డ్ బ్లౌజ్ కూడా ఉంది, అది కూడా వేస్తూ ఉంటాను అనమాట. ఈ బ్లౌజ్కి ఇలా పేర్ చేయొచ్చు అనమాట. ఇంకో శారీ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టు శారీ. అయితే దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. పైటలో ఉన్న కలర్ లాగా పళ్ళు కలర్లోనే వచ్చింది. కానీ నా దగ్గర ఈ కలర్ ఉంది కదా అనేసి నేను కుట్టించుకోలేదు. దీనికి కూడా నేను ఇలాగే పేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలాగా ఇది మెజంతా పింక్ శారీ, ఉప్పాడ పట్టు శారీ. జస్ట్ సింపుల్గా ఇలాగే ఉంటుంది అనమాట. జస్ట్ మనము పళ్ళుని బేస్ చేసుకొని గ్రీన్ కలర్ వేసుకుంటూ ఉంటాం. ఇదే ఇలా పేర్ చేయొచ్చు. ఇంకా ఇలా గ్రీన్ టిష్యూ శారీ ఉంది నా దగ్గర. ఇది గోల్డ్ మీద టిష్యూ వచ్చి ఇలా జస్ట్ ప్రింటెడ్ అనమాట. బార్డర్ వచ్చేసి ఇలాగ గ్రీన్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ శారీకి నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను, కానీ నేను చాలా మటుకు పేర్ చేస్తుంటాను. దీనికి ఎల్లో బ్లౌజ్ కూడా పేర్ చేయొచ్చు, ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఈ శారీకి ఇలా పేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది పీచ్ కలర్ శారీ. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ బాగోదు కదా అనేసి ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తుంటా. ఇలాగనమాట. చూసారు కదా, ఒక్క బ్లౌజ్ ఎన్ని శారీస్కి వస్తుందో. మనం అన్ని శారీస్ ఒకసారే కట్టుకోం కదండి, అప్పుడోసారి ఎప్పుడోసారి కడతాం కాబట్టి మనం పేర్ చేసేయచ్చు అనమాట. కొన్ని అనవసరం మనము కాస్ట్ పెట్టడం ఈ శారీకి అనిపించినప్పుడు ఇలాంటివి పేర్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజు. ఇది మగ్గం వర్క్ అంటారు కదా, ఆ బ్లౌజ్ అనమాట. ఇలా హ్యాండ్స్కి బీడ్స్, మళ్ళీ పర్ల్స్ ఇలా వచ్చిందంటే కామన్ పింక్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇలాంటి కాంబినేషన్స్తో శారీస్ చాలా ఉంటాయి కదా. ఇది సేల్లో తీసుకున్నానండి, చాలా తక్కువ పడ్డది. 1200 ఎంతో పడ్డది నాకు ఈ మగ్గం వర్క్, ఇక్కడే లోకల్ షాప్లో. అయితే కామన్ కలర్ కదా, మనకు బాగా యూజ్ అవుతుందని అప్పుడు పర్చేస్ చేశాను. అయితే ఇది కూడా నేను చాలా మటుకు పేరప్ చేస్తూ ఉంటాను, కానీ మనం అన్నిటికీ మగ్గం వర్క్ వేసుకోలేం కాబట్టి నా దగ్గర ఇంకో పింక్ బ్లౌజ్ ఉంది. అవసరం లేదు మగ్గం వర్క్ అన్న చోట ఈ బనారసి ఉంది నా దగ్గర. ఇది పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ దీని కాంబినేషన్ చూద్దాం మనము. ఇదేమో ఎగ్జాక్ట్ అనమాట ఈ క్రీమ్ కలర్ శారీకి. అసలు దీనికోసమే కుట్టించామా అన్నట్టు ఉంటుంది. నేను ఇలా పేర్ చేస్తుంటాను. దీనికి ఇలాగా పింక్ ఫ్లవర్స్ వచ్చాయి,
శారీ అంతా ఇలా బూటీ వచ్చినాయి అన్నమాట. దీనికి పేరప్ చేస్తుంటాను. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఈ శారీ. ఇది ఇంకో శారీ వచ్చేసి ఈ బ్లూ శారీ. ఈ బ్లూ శారీ కూడా ఇలా పేరప్ చేస్తూ ఉంటాను. దీనికి గ్రీన్ వేస్తాను ఒక్కొక్కసారి పింక్ వేస్తాను, ఎలా వీలైతే అలా అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఆర్గెంజా, ప్యూర్ ఆర్గెంజా శారీ ఉంది నా దగ్గర, లెమన్ ఎల్లో టైపు. ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చింది. దీనికి కూడా వేస్తుంటాను. యాక్చువల్లీ దీనికి ఎక్కువ సూట్ అవ్వదు, ఎందుకంటే ఇది మంచి సింపుల్ అండ్ సూపర్గా ఉంది కదా, మగ్గం వర్క్ ఓవర్ అయిపోతుంది. అలాంటప్పుడు నేను ఈ బ్లౌజ్ పేరప్ చేస్తుంటాను అన్నమాట. ఇది ఇలా కామన్గా మనం కొన్ని కలర్స్ తీసి పెట్టుకుంటే ఇలా పేర్ చేయొచ్చు అనమాట. ఇంకోటి గ్రీన్ కలర్ శారీ ఉంది నా దగ్గర. ఇలా ఈ శారీకి కూడా పేరప్ చేస్తూ ఉంటాను. దీని బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ వచ్చిందనమాట బార్డరు. ఇది బ్లౌజ్ అంత బాగా రాలేదు ఈ శారీకి, పెట్టారనమాట నాకు చుట్టాలు ఎవరు. అయితే ఇంకా కుట్టించుకోవడం ఎందుకులే, పేరప్ చేయొచ్చు అని ఇలాగనమాట. చూసారు కదా ఎంత రిచ్గా కనిపిస్తుందో శారీ. ఇంకోటి వచ్చేసి ఇది ఈ పింక్ ఈ శారీ క్రీమ్ మీద కలంకారీ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది. దీనికి కూడా పేరప్ చేస్తూ ఉంటాను. దీనికి కూడా బాగా సూట్ అవుతుందండి ఈ బ్లౌజు. ఇలా పేరప్ చేస్తూ ఉంటాను. ఇలా కనిపిస్తుంది వేసుకుంటే. ఇలా కొన్ని కామన్ కలర్స్లో మనం మంచి మంచి బ్లౌజెస్ కుట్టించి ఉంచుకుంటే ఏంటంటే ఇలా పేరప్ చేసుకోవచ్చండి. తక్కువ కాస్ట్లో మనము 2-3 శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి కట్టాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కడుతూ ఉంటాం కదా, మ్యాక్సిమం మనం డ్రెస్సులు వేసుకుంటాం కదా, ఇలా పేరప్ చేస్తే రిచ్గా కనిపిస్తుంది. నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బ్లౌజు. గ్రీన్కి ఇలా మిర్రర్ వర్క్ వచ్చి ఫాల్స్ మిర్రర్స్ ఇవి మగ్గం వర్క్ అనమాట. ఇలా డ్రాప్ ఇచ్చేసి సింపుల్ డిజైన్ అనమాట. అంటే నేను కామన్గా పేర్ చేయడానికి బాగుంటుంది, ఓవర్గా ఉండొద్దని ఇలా వేయించుకున్నాను. లాంగ్ బ్యాక్ అండి ఇది. ఆల్మోస్ట్ 10 years అవుతుందేమో కుట్టించుకొని. నేను మగ్గం బ్లౌజులు ఎప్పుడు కానీ ఇలా కవర్లో ర్యాప్ చేసి ఉంచుకుంటాను. అందుకని అసలు షైన్ కానీ ఇది పోదనమాట, ఎప్పటికి ఇలాగే ఉంటాయి అన్నమాట. మనం మగ్గం వర్క్స్ కంపల్సరీ అలా కవర్లో పెట్టుకుంటే ఈ షైన్ ఇలా పోకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ బ్లౌజ్ అండి. బాగా పేరప్ చేస్తుంటా కామన్గా అన్ని శారీస్కి. అయితే ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది, లైన్ శారీ. దీనికి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. నార్మల్గా ఇస్తాడు కదా, ఈ మధ్య వస్తున్నాయి కదా, అలాగా నేను కుట్టించుకోలేదు. కాంట్రాస్ట్ వేద్దాంలే, ఇది ఉంది కదా అన్నట్టుగా ఇలా వేసుకుంటూ ఉంటాను అనమాట. బ్లూ వేస్తాను, గ్రీన్ వేస్తాను. ఇంకా వేరే కలర్స్ ఏం లేవు కదా శారీలో. మనము ఏ కలర్తో పేర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇంకా గ్రీన్కి అయితే ఆల్మోస్ట్ రెడ్ అన్నది కామన్గా బాగా ఫేవరెట్ కాంబినేషన్ కదా అందరికీ. ఇలా పేర్ చేస్తాను అనమాట ఈ శారీకి. ఇంకో శారీ వచ్చేసి ఎల్లో శారీ. జస్ట్ ఇలా సింపుల్గా ఉంది, సింగిల్ కలర్ శారీ అనమాట. ఎక్కువ ఫ్రైడేస్ అది కడుతూ ఉంటాను. దీనికి కూడా నేను వేస్తూ ఉంటాను అనమాట ఈ బ్లౌజు. ఇలా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఎల్లో పైన గ్రీన్, చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. ఇలా జనరల్ బ్లౌజెస్ మనము ఎప్పుడు కానీ కుట్టించుకుంటూ ఉండాలండి. ఇంకోటేమో ఈ శారీ టిష్యూ శారీ అనమాట. దీనికి యాక్చువల్లీ రెడ్ బ్లౌజ్ వచ్చింది, అది కూడా కుట్టించుకున్నాను. అది వేసుకుంటాను, ఇది కూడా వేసుకుంటాను. ఇది చూసారా ఎలాగో మ్యాచ్ అయిందో. మధ్యలో గ్రీన్ అది ఉంది కదా బ్లూ మీద, ఇలా వేసుకుంటాను అన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ కూడా. ఇది చెప్పాను కదా కామన్ ఈ శారీకి ఆల్మోస్ట్ అన్నీ మ్యాచ్ అవుతాయి అని. ఈ శారీకి కూడా ఇది వేస్తూ ఉంటాను. ఇందులో ఆల్రెడీ పింక్, రెడ్, ఎల్లో షేడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఇలాగ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో.
మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి. ఇది కలంకారీ, పెన్ కలంకారీ అంటారు కదా, ఆ బ్లౌజు. దానికి ఇలా సీక్వెన్స్ వచ్చినాయి, థ్రెడ్ వర్క్ చేసిందనమాట. ఇలా కలర్ షేడ్స్ వచ్చినాయి అన్నమాట. అది చాలా నచ్చి కొనుక్కున్నాను. ఈ మధ్య కొనుక్కున్నాను. ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. మీటర్ 800 ఎంతో పడింది. ఇది చాలా శారీస్కి కామన్గా సూట్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి శారీ ఉంది కదా, హాఫ్ వైట్ శారీ. ఇలా పేరప్ చేస్తాను అనమాట. చూసారా, సింపుల్ అనమాట, సింగిల్ కలర్ శారీ. ఇలాగ స్ట్రోక్స్ లాగా వచ్చి చిన్న కడి బార్డర్ వచ్చింది. దీనికి వేయచ్చు, చూసారు కదా ఇలాగని. దీనేమో ఈ క్రీమ్ కలర్ శారీ ఒకటి ఉంది, జస్ట్ ఇలాగ కాపర్ షేడ్ వచ్చిందనమాట. అక్కడక్కడ మొత్తం బూటీస్. దీనికి కూడా వేస్తూ ఉంటాను. దీనికి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇలాగా టిష్యూతోని. అది వేస్తాను, ఇది వేస్తాను అన్నమాట. ఇంకోటి ఇలా లేస్ వేసుకొని కుట్టుకున్నాను. ఎప్పుడు ప్లెయిన్ శారీ ఇది నా ఫేవరెట్ అనమాట. డబుల్ షేడెడ్ శారీ, ఈ షేడ్ ఉంటుంది, ఈ షేడ్ ఉంటుంది. దీనికి కూడా వేస్తూ ఉంటాను. దీని మధ్యలో ఇలాగా వచ్చాయి కదా గ్రీన్ ఫ్లవర్స్ లాగా, కాంబినేషన్తో వేస్తూ ఉంటాను అనమాట. దీనికి ఇలా లేస్ కూడా వచ్చింది. నా దగ్గర ప్లెయిన్ శారీ కలెక్షన్ కూడా చాలా ఉందండి, ఒకసారి ఆ వీడియో కూడా తీస్తాను. ఇది మళ్ళీనేమో ఇది ఎల్లోకి అయితే ఇంకా రెడ్ చెప్పొద్దు కదా. టాప్ కాంబినేషన్ ఎల్లో రెడ్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలాగా వేస్తూ ఉంటా, బాగుంది కదా. నా ఫేవరెట్ బ్లౌజ్ అండి ఈ మధ్యకాలంలో. ఇది వచ్చేసి ఇది బ్లాక్ శారీ. దీనికి కూడా పేరప్ చేస్తూ ఉంటాను. చూడండి ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా. బ్లాక్ వచ్చేసి జస్ట్ రెడ్ ఎల్లో బూటీస్ ఉంటాయి అంతే అనమాట. దీనికి బాగా సూట్ అవుతుందండి. అసలు క్రేజీగా ఉంటుంది ఈ శారీకి. నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట, బ్లాక్ అండ్ రెడ్. ఇలాగా నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లాక్ బ్లౌజ్ అనమాట. ఇలా సీక్వెన్స్ వచ్చేసి ఇలా జరీ, దీన్ని ఏమంటారో కూడా తెలియదండి, ఇలా వీవింగ్ అనమాట. సిల్వర్ గోల్డ్ వీవింగ్ ఉంది మొత్తం. ఈ బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను. అది కామన్గా చాలా శారీస్కి పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మంగళగిరి స్టైల్ శారీ అనమాట. ప్యూర్ మంగళగిరి కాదు. దీనికి సిల్వర్ బార్డర్ వచ్చి ఇలా ఉందన్నమాట శారీ అంతా. దీని ఏం కలర్ అంటారు, బెల్లం కలర్ టైప్ అనమాట. ఇలా బార్డర్ వచ్చింది. దీన్ని రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. నేను కుట్టించుకోలేదు, ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది సిల్వర్ గోల్డ్ అన్నీ ఉన్నాయి కదా, బాగా సూట్ అయిపోయింది ఈ శారీకి. ఇంకో శారీ వచ్చేసి బ్లాక్ శారీ. మొత్తం శారీ ఇలాగే ఉంటుంది, మైకా ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్తోనమాట. ఇలా మొత్తం శారీ. దీనికి కూడా సేమ్ టు సేమ్ కాంబినేషన్ వేస్తూ ఉంటాను. దీనికి పింక్ వేస్తాను, గ్రీన్ వేస్తాను, బ్లూ వేస్తాను. ఇది సింగిల్ కలర్ కాబట్టి ఏ బ్లౌజ్ అయినా సూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు. ఇంకో శారీ వచ్చేసి శారీ పోచంపల్లి ప్రింట్ అంటారు కదా, ఆ శారీ అనమాట. ఇలా బార్డర్ వచ్చి పింక్కి చిలకలు వచ్చాయి. దీనికి కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ దీని బ్లౌజు కుట్టించుకోలేదు, బ్లాక్ పైన మగ్గం వర్క్ చేయించాను, అది చూపిస్తాను ఎప్పుడైనా. ఇలా కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట. బాగా మ్యాచ్ అయింది కదా.
ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ శారీ ఉంది నా దగ్గర. లెనిన్ అంటారు కదా, దీనికి ఇలాగ మధ్య మధ్యలో వైట్ ఫ్లవర్స్ అవి వచ్చాయి. ఇదిగోండి ఇలాగ ఫ్లవర్స్ వచ్చాయి, వైట్ ఫ్లవర్స్. దీనికి ఇలా బ్లౌజ్ పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా, ఆరెంజ్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. అసలు చాలా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఆరెంజ్ బ్లాక్కి. ఇలా వేస్తూ ఉంటాను. ఇలా కామన్గా బ్లాక్ ఇలాంటివి తీసి పెట్టుకుంటే ఏంటంటే చాలా మటుకు పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజు. ఇది థ్రెడ్ వర్క్ అనమాట. ఇలా బ్లాక్స్గా డిజైన్ అయ్యి వచ్చింది. చూసారు కదా, ఇది ఇలాగే మెటీరియల్ తీసుకొని ఇలా కుట్టించుకున్నాను అనమాట. నెక్ వచ్చేసి ఇలా నెక్. ఇది బ్లౌజ్ కూడా చాలా శారీస్కి పేరప్ చేస్తూ ఉంటాను. చూపిస్తాను. ఈ శారీకి అనమాట ఇలా వేస్తూ ఉంటాను. యాక్చువల్లీ దీని బ్లౌజు వేరే అదో రకం షేడ్లో వచ్చిందండి, నాకు నచ్చలేదు, ఇంకా కుట్టించుకోలేదు. ఇది బ్లౌజ్తో పేరప్ చేస్తూ ఉంటాను. కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఈ శారీ మీకు తెలుసు కదా, జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ వీడియోలో వేసుకున్నాను. ఆ శారీ అనమాట. చాలా కలర్ బ్లౌజెస్తో పేరప్ చేస్తూ ఉంటాను. లావెండర్, ఎల్లో, బ్లూ అలాగా. ఇది క్రేజీ కాంబినేషన్ కదా, పింక్ పర్పుల్ అన్నది. ఇప్పుడు ఇలా పేరప్ చేయొచ్చు అనమాట. ఇంకోటి శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ. ఇది కూడా సింగిల్ కలర్ శారీయే. చాలా ట్రెండీ శారీ అనమాట. మనకు గుళ్ళకి పూజల టైంకి చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ శారీ. దీనికి కూడా ఇలా పేరప్ చేస్తూ ఉంటాను. రాణి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. ఇలాంటి శారీస్ చాలా బాగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టము. తీసుకుంటూ ఉంటాను అనమాట. సింగిల్ కలర్ శారీస్ మ్యాక్సిమం తీసుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ శారీ. ఈ శారీకి అయితే ఇంకా అన్ని బ్లౌజెస్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. దీనికి కూడా ఇలా వేస్తున్నాను. ఇలా కాంబినేషన్ వేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఆరెంజ్ది వైట్ ఫ్లవర్స్ వచ్చి దీనికి ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇలా పేరప్ చేయవచ్చు. నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి పింక్ అనమాట. ఇది ఏం పింక్ అంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ పింక్ కలర్ బ్లౌజు. ఇది నాకు ఆల్మోస్ట్ 2 శారీస్కి పేరప్ అవుతూ ఉంటుంది. దీనికి నేను ఇలా మగ్గం వర్క్ చేయించాను. చాంద్బాలి డిజైన్ అంటారు కదా, అది ఇలాగ ప్యారెట్ గ్రీన్ పర్ల్స్ కుందన్స్తో వచ్చి ఇలాగనమాట. నేను కూడా కామన్ యూ నెక్ పెట్టించుకున్నాను. ఇలాగా బ్యాక్ అంతా ఇలా వచ్చింది. ఇది కూడా నాకు 2-3 శారీస్కి పేర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది ఏదో లైట్ ఎల్లో క్రీమ్ షేడ్ అంటారు కదా, అలా ఉంది. 2 షేడెడ్ శారీ లాగా ఉంటుంది. కొంచెం లెమన్ ఎల్లో, కొంచెం క్రీమ్ షేడ్లో ఉంటుంది. ఇట్లా బిగ్ సర్కిల్ బూటీస్ వచ్చాయి. కింద చిన్న బార్డర్ ఇలా వచ్చింది, పింక్ బార్డర్. దీన్ని బేస్ చేసుకొని ఈ శారీ వర్క్ చేయించుకున్నాను. యాక్చువల్లీ దీనికోసమని చేయించుకున్నాను. ఇలాగనమాట. చాలా రేర్ కలర్ కదా, ఎక్కువ వాటికి ఏం సూట్ అవ్వదు, కానీ నాకు మటుకు 3 శారీస్కి సూట్ అవుతుంటుంది. ఇలా ఉందన్నమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి కూడా బాగా సూట్ అవుతుంది. దీని శారీ వచ్చేసి ఇట్లా 2 షేడెడ్ శారీ అనమాట. బ్యాక్ ఉందండి, ఒక నిమిషం.
ఇది శారీ యాక్చువల్లీ. పిస్తా గ్రీన్ వచ్చేసి బ్యాక్ బార్డర్, కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, ఈ షేడ్లో ఉంది. కింద ఆరెంజ్ పైపింగ్ లా ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది. ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఈ శారీకి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు, నాకు ఈ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది. అందులో మగ్గం వర్క్ కూడా కాబట్టి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. ఇది కట్టుకున్నప్పుడు చాలా మటుకు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి నాకు. బాగుంటుంది అన్నమాట ఇలాగా శారీ. నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజు, దీనికి ఇలాగా సీక్వెన్స్ థ్రెడ్ బీడ్స్తో వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా. ఇది నాకు 2 శారీస్కి మ్యాచ్ అవుతుందండి. మనం ప్లెయిన్ పింక్ శారీకి అలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది ఈ శారీది అనమాట. ఇలా ఆనియన్ పింక్ వచ్చేసి బిగ్ బిగ్ సర్కిల్స్ వచ్చేసి దీనికి బ్లౌజ్ పీస్ ఇది. నేను దాని మీదనే వర్క్ చేయించాను అనమాట. ఇలా ఉంది శారీ మొత్తం. ఇలా మొత్తం పైపింగ్ వచ్చి బిగ్ బిగ్ సర్కిల్స్ వచ్చి ఉంది. దీని కాంబినేషన్ ఇదన్నమాట. నాకు 3 శారీస్ వరకు సూట్ అవుతుందండి. ఇలా లైన్స్, పింక్ లైన్ వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని నేను వేసేస్తూ ఉంటాను చాలా మటుకు. ఇదే బ్లౌజు నాకు ఈ పర్పుల్ శారీకి కూడా బాగా సూట్ అవుతుంది. ఇది ఇలా మధ్యలో పింక్, డార్క్ పింక్ ఉంది కదా, దాని మూలానే ఈ శారీకి కూడా ఇది పేరప్ అవుతుంటుంది. దీని బార్డర్ ఇలా వచ్చింది. మొత్తం శారీ ఇలా బూటీస్ వచ్చి ఇలా డబుల్ బార్డర్ వచ్చిందనమాట. దీనికి పేరప్ చేస్తూ ఉంటాను. ఈ రాణి పింక్ శారీకి ఇది కూడా ప్లెయిన్ శారీయే కదా, ఈ బ్లౌజ్ కూడా సెట్ అయిపోతూ ఉంటుంది. తక్కువ ఇది కాంబినేషన్ వేసేది, కాకపోతే ఇలా కూడా వేయచ్చు అని చూపిస్తున్నాను. నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో బ్లౌజు చూసారు కదా, బ్రైట్ ఎల్లో. దీనికి ఇలా మిర్రర్ వర్క్, ఇలా బ్లూలో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలాగే పీస్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇది ఇలాగే కొన్నాను అనమాట, వర్క్ ఏం కాదు. ఆల్రెడీ బ్లౌజ్ పీసే ఇలా దొరికింది. దీనికి నేను చాలా రకాలుగా పేరప్ చేస్తూ ఉంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట ఇది. ఇది రెడ్ శారీ ఉంది కదా, దీనికి కూడా ఇవ్వచ్చు ఇలా ఎల్లో కాంబినేషన్లో. యాక్చువల్లీ కొంచెం పింక్ వచ్చింది కానీ అంతగా తెలీదు. ఇలా రెడ్ శారీ పేరప్ చేయవచ్చు. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఒక బ్లూ శారీ ఉంది నా దగ్గర, ఇలాగా ఏమంటారు, దీంతో లైన్స్ వచ్చినాయి అన్నమాట మొత్తము. దీనికి కూడా ఇలా వచ్చి బ్లూ కలర్ వర్క్ వచ్చింది కదా, దాన్ని బట్టి మనము దీనికి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఇలా జెరీ లైన్సే వచ్చింది శారీ మొత్తము. మ్యాక్సిమం ఇలా ప్లెయిన్ కలర్స్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. 2-3 బ్లౌజులు పేరప్ చేస్తుంటాను, ఒక్కోసారి ఒక్కో కలర్ బ్లౌజ్ వేస్తూ ఉంటాను అనమాట. ఆబ్వియస్లీ హాఫ్ వైట్ కూడా సెట్ అయిపోతుంది ఎల్లో కలరు. చూసారు కదా ఎంత డీసెంట్గా ఉందో శారీ ఈ బ్లౌజ్ కాంబినేషన్లో. అది 1 మోర్ మళ్ళీ పింక్ కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇదండి నా బ్లౌజ్ కలెక్షను. మీకు నచ్చిందా? నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.